Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ గొంతు విప్పితేనే చంద్రబాబులో చలనం మోస్తోందా? వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉండడం మంచిదేమో. ఎందుకంటే ఏ సమస్యపై స్పందించినా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపై స్పందిస్తున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీలు చేసే విమర్శలు పెద్దగా ఖేర్ చేయదు. గతంలో చంద్రబాబు జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ అదే చేసేవారు. విపక్ష విమర్శలను లెక్క పెట్టేవారు కాదు. అది విపక్షానికి ప్లస్గా మారేది, అధికారంలో ఉన్న పార్టీకి మైనస్ అయ్యేది. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు విపక్ష వైసీపీ లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన నిర్ణయం తీసుకోవడమే కాకుండా వెంటనే ఆదేశాలు జారీ చేస్తుండటంతో వైసీపీకి రావాల్సిన మైలేజీ రాకుండా పోతోంది. ఉదాహరణకు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ జగన్ విమర్శించి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. వెంటనే కేంద్ర మంత్రిని పిలిపించి పొగాకు బోర్డుతో మాట్లాడి ధరను కొంత పెంచేలా చేశారు. ఇక చిత్తూరు మామిడి విషయంలోనూ అదే జరిగింది. అలాగే పొగాకుకు తగిన గిట్టుబాటు ధర లేదని పొదిలికి జగన్ వెళితే పొగాకుకు కూడా అప్పటి వరకు వస్తున్న దానికంటే కొంత మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మామిడి పండ్ల రైతులను పరామర్శించడానికి బంగారుపాళ్యం జగన్ వెళ్లడానికి ముందే ధరలు పెంచేశారు చంద్రబాబు. ఇలా అన్ని రకాలుగా రైతుల విషయంలో జగన్ అక్కడికి వెళ్లి పరామర్శకు దిగక ముందే చంద్రబాబు చర్యలు తీసుకుంటుండటంతో భారీగా రావాల్సిన మైలేజీ రాకుండా పోతోంది. ఇక తాజాగా యూరియా కొరతపై వైసీపీ ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. వెంటనే యూరియా తగ్గించి వాడితే బస్తాకు తమ ప్రభుత్వం 800 రూపాయలు ఇస్తామని ప్రకటించి చంద్రబాబు నాయుడు వైసీపీని డిఫెన్స్ లో నెట్టేశారు. ఇక దీంతో వైసీపీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల వైపునకు దృష్టి మళ్లింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయవద్దని, ఆందోళనలకు దిగాలని వైసీపీ నిర్ణయించింది. అయితే సామాన్య ప్రజలకు ఈ అంశంతో నేరుగా కనెక్షన్ లేకపోవడంతో తాము పీపీపీ పద్ధతిలోనే వెళుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇలా వైసీపీ అధినేత జగన్ ఏ అంశాన్ని భుజానకెత్తుకున్నా ఆలోపే రివర్స్లో చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వైసీపీకి రావాల్సిన మైలేజీ రావడం లేదన్న చర్చ వైసీపీలో ఎక్కువగా జరుగుతోంది.